గుంటూరు నగరం ముఖ చిత్రాన్ని మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి గుంటూరులో పర్యటించారు. స్వర్ణభారతి నగర్ వద్ద మంత్రికి ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా 48 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సుమారు 70 కోట్ల విలువైన రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు ప్రారంభించారు. అనంతరం శిల్పారామం సెంటర్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో మున్సిపల్ వ్యవస్థను మరియు ప్రాజెక్టులను ఎలా నిర్వీర్యం చేసిందో ఆధారాలతో సహా వివరించారు. దానికి 48 కోట్లతో శంకుస్థాపన చేయబడింది. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసింది, వదిలేసింది. కానీ ప్రభుత్వం రాగానే ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ అప్పు తీర్చే బాధ్యత మనందరి మీద ఉంది. అంతేకాకుండా ప్రజలు, మున్సిపాలిటీలో ఉండే ప్రజలు కట్టే ట్యాక్సులు, మీరందరూ కట్టే ట్యాక్సులు, అది హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, ప్లానింగ్ ట్యాక్స్ కావచ్చు, అన్ని ట్యాక్సుల్ని డైవర్ట్ చేసేసి మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేయకుండా గత ప్రభుత్వం నిర్ణయం చేసింది. చెత్త పన్ను అంటే చెత్త పన్ను కలెక్ట్ చేసింది, కానీ 85 లక్షల చెత్త వదిలేసి వెళ్ళిపోయింది. చెత్త పన్ను కలెక్ట్ చేసింది, కానీ 85 లక్షల చెత్త అది కూడా గ్రౌండ్ లెవెలే. మళ్ళా గ్రౌండ్ కింద లేకపోతే మొత్తం 1,40,00,000 చెత్త ఉంది. ఈ 85 లక్షల చెత్త క్లియర్ చేశాం. బ్యాలెన్స్ కూడా రాబోయే 1-2 నెలల్లో పూర్తవుతుంది. అయితే నేను ఒకటి చెప్పేది, ఏ మున్సిపాలిటీలైనా, కార్పొరేషన్లైనా, పంచాయతీలైనా ప్రజలు కోరుకునేది ఫస్ట్ తాగటానికి స్వచ్ఛమైన నీరు. ఆ తర్వాత ప్రజలు కోరుకునేది ప్రతిరోజు ఇంట్లో వచ్చే ఏదైతే చెప్తుందో, ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్, లేదా కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చే వేస్ట్, లేదా హోటల్స్ నుంచి వచ్చే వేస్ట్, ఇదంతా ఏ రోజుకి ఆ రోజు బయటికి పంపించాలని కోరుకుంటారు, సాలిడ్ వేస్ట్. తర్వాత మూడవది ప్రతి ఒక్కరు లిక్విడ్ వేస్ట్. లిక్విడ్ వేస్ట్ అంటే మన బాత్రూముల్లో, కిచెన్లో, టాయిలెట్స్లో వచ్చే వాటర్ ఏ రోజుకి ఆ రోజు బయటకు పంపించాలని ప్రజలు కోరుకుంటారు. తర్వాత రోడ్లు, తర్వాత లైట్స్. వర్షాకాలం వస్తే నీళ్లు బయటకు పోయేదానికి స్టామ్ వాటర్. జనరల్గా ప్రజలు కోరుకునేది ఇది మెయిన్గా. అది అయిన తర్వాత ప్రజలు కోరుకునేది పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ గత ప్రభుత్వం అన్నీ వదిలేసింది. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2014-19లో ఇదే శాఖకి నేను మంత్రిని. 2019 ఫిబ్రవరి నెలలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తాగటానికి చక్కటి వాటర్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేయించాం. 5,350 కోట్లు. 2019 ఫిబ్రవరి నేను ఇప్పుడు మంత్రిని. అయితే 2-3 నెలల ప్రభుత్వం పోయింది. 5,350 కోట్లలో కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన మ్యాచింగ్ కూడా ఆ 5,350 కోట్లు పోయినాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వాలి, ఆ మ్యాచింగ్ ఇవ్వాల, ఆ డబ్బులన్నీ పోయినాయి. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా కేంద్రంతో మాట్లాడి దాన్ని మళ్ళా శాంక్షన్ చేయించారు. అంతేకాదు, స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ 150 ఇవ్వాలంటే ఈ 150 ఒక ఆ 3,000 కోట్ల పనులు అయిపోయినాయి. అదేవిధంగా అమృత్ 2.0 8,500 కోట్లు శాంక్షన్ చేస్తే దాన్ని వాళ్ళ. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ, ఒక రాష్ట్రాన్ని ఎలా నడపాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలి అనేది గత ప్రభుత్వానికి తెలియదు.
ఎవరైనా కుటుంబంలో ఒక 20,000 జీతం వస్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు. వచ్చిన డబ్బుల్లో బాడీకి ఎంత, తినడానికి ఎంత, ఫుడ్ కావచ్చు, పాలవాడికి కావచ్చు, పిల్లల చదువుకి ఎంత, ఇలా చక్కగా ప్లాన్ చేస్తారు. ఒక కుటుంబంలోనే ఇంత పెద్ద రాష్ట్రంలో వచ్చిన మనీ ఎలా చేయాలనేది గత ప్రభుత్వానికి తెలియదు. ఆర్థిక వ్యవస్థ ఎలా ప్లాన్ చేయాలని తెలియక అంతా చిన్న భిన్నం చేసి, ఎందుకంటే మున్సిపాలిటీలో కట్టిన డబ్బులు మున్సిపాలిటీ వాడుకోవాలా. లోకల్ బాడీస్కి కేంద్రం ఇచ్చిన చట్టం ప్రకారం మీకు వచ్చే డబ్బుని మీరు కలెక్ట్ చేసుకొని మీ అవసరాల ప్రకారం మీరు కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో డిస్కస్ చేసి ఎక్కడ రోడ్డు వేయాలా, ఎక్కడ డ్రైన్ వేయాలా, ఎక్కడ పార్క్ కట్టాలి మీరు నిర్ణయించాలా. అటువంటి స్వేచ్ఛ మున్సిపల్ కౌన్సిల్ లేకుండా చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ చెప్తే మొన్న April 1 నుంచి ఏ మున్సిపాలిటీలో కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్ళే ఖర్చు పెడుతుంది చేయమని ఆర్డర్ వేసి ఈరోజు ఈ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ఖర్చు పెడుతున్నారు. అలా గల ప్రభుత్వం అనేకమైన అవకతవకలు చేయటం వల్ల ఈరోజు రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు పడుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే నిన్న పేపర్ వచ్చింది ఇవాళ. ఈ దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఈ యొక్క 9 నెలల్లో వచ్చిన పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి వచ్చినాయి. దేశంలో ఉండే పాపులేషన్లో మన పర్సంటేజ్ 4%. కానీ మనకు వచ్చిన పెట్టుబడులు 20%. అది కేవలం మన గౌరవమైన ముఖ్యమంత్రి గారు చూసే వచ్చినాయి. ఇలా ఈరోజు మన యొక్క గౌరవమైన ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో అనేక దేశ విదేశాలు తిరుగుతూ, యువ నాయకుడు లోకేష్ కూడా అనేక దేశ విదేశాలు తిరుగుతూ అనేక ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ఇండస్ట్రీస్ రాకుంటే మన పిల్లల భవిష్యత్తు లేదండి. పిల్లల భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. కానీ గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో, అరాచకాలతో ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఏ ఒక్కరు రాలా. అయితే నేను అందరూ కూడా చెప్తున్నాను, ఒక ఇండస్ట్రీ వస్తే వెంటనే నెలలోనో 2 నెలలు కాదు, కొన్ని 1 year పడతాయి, కొన్ని 2 years పడతాయి, కొన్ని 3 years పడతాయి, కొన్ని 4 years కూడా పడతాయి. కాబట్టి కొద్దిగా మనం సమయం వేచి ఉండాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా ముందుకు తీసుకుపోతారు.